తీర్థయాత్రలు ప్రేక్షకులకు నమస్కారం. జయంతి మంగళాకాళి, భద్రకాళి, మహాకాళి, దుర్గాక్షమ, శివాదాత్రి, స్వాహా స్వదా నమోస్తుతే అని ఆ అమ్మవారిని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాము. తలచిన వెంటనే ఆ అమ్మవారు మనకు ఎన్నో రకాలుగా, ఎన్నో రూపాల్లో, ఎన్నో నామాలతో మనందరికీ కూడా మనం ఏ కోరిక కోరినా నెరవేరుస్తూ ఉంటుంది. అలాంటి అమ్మవారిని మనము ఈ దేవి శరన్నవరాత్రిలో ఎన్నో రూపాలతో, ఎన్నో నామాలతో కొలుచుకుంటూ ఉంటాము. మరి ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల యొక్క విశిష్టత ఏమిటి, అమ్మవారిని ఏ రోజు ఏ రూపంతో ఏ నామంతో కొలుచుకోవాలి అనేటువంటి విషయాలన్నింటిని గురించి కూడా ఈరోజు మనకు వివరించడానికి మన తీర్థయాత్రలు ఛానల్లో మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గురువుగారు. నమస్కారం గురువుగారు. గురువుగారు, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రాబోతూ ఉన్నాయి. అసలు ఈ శరన్నవరాత్రులు అనేటువంటివి ఎప్పుడు ప్రారంభించారు, ఎలా ప్రారంభించారు, అంటే ఎవరు మొట్టమొదలుగా ఈ శరన్నవరాత్రి ఉత్సవాలను జరిపారు? మహాదేవ గంగాంబప్లుతగాత్రాయ గౌరీ దేహార్ధధారిణే భక్తకామప్రదే తుభ్యం గౌరీశాయ నమో నమః. శంకరాసక్తమనసాం నమజ్జన ఫలప్రదాం సౌందర్యసార సర్వస్వాం శ్రీ గౌరీం ప్రణమామ్యహం. పరమపావనమైన మన భారతదేశంలో అనేక దేవతల యొక్క ఉపాసన కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా అమ్మవారి యొక్క ఉపాసన చాలా శ్రేష్టమైనది. అమ్మవారిని ఉపాసించి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలను పొందినారు. కేవలం కలియుగంలో మాత్రమే కాదు, కృతత్రేత ద్వాపర యుగాల్లో కూడా అమ్మవారిని ఉపాసించి ఫలాన్ని పొందినటువంటి మహనీయ మూర్తులు ఎంతోమంది ఉన్నారు. వేదవ్యాసుడు అష్టాదశ మహాపురాణాలను రచించి అందులో దేవీ భాగవతం అనే పేరు గల ఉత్కృష్టమైనటువంటి పురాణాన్ని రచించి ఆ పురాణంలో కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ఎవరెవరు అమ్మవారిని ఉపాసించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలైనారనే విషయాన్ని గురించి వర్ణించినారు. కృతయుగంలో అనేక మంది మహాత్ములు అమ్మవారి యొక్క ఉపాసకులుగా విరాజిల్లి అమ్మ అనుగ్రహానికి పాత్రలైనారు. త్రేతాయుగంలో రామచంద్రుడు కూడా వనవాసం చేస్తూ ఉన్న సమయంలో ఆ అమ్మవారి యొక్క ఉపాసనను పొంది, ఉపాసనను చేసి ఆ తర్వాత అమ్మ అనుగ్రహానికి పాత్రుడి రావణ కుంభకర్ణాది రాక్షసుల యొక్క సంహారం చేసినాడు అని వర్ణిస్తాడు. అదేవిధంగా ద్వాపర యుగానికి వచ్చే వరకు, ద్వాపర యుగంలో కూడా కృష్ణుడు అమ్మవారి యొక్క ఉపాసనను చేసిన తర్వాతనే సంతానాన్ని పొందగలిగినాడు అని ఈ విధంగా కృతత్రేత ద్వాపర యుగాల్లో అమ్మవారికి సంబంధించినటువంటి అనుష్ఠానము, ఉపాసన చక్కగా కొనసాగినది. ఆ ఉపాసన అనేక రకాలుగా, అనేక పద్ధతులుగా చేసి అమ్మ అనుగ్రహానికి పాత్రులైనారు అనే విషయాన్ని వ్యాసుడు తను రచించినటువంటి పురాణాల్లో చెప్పినాడు. గురుగారు, అంటే ఇప్పుడు మనకు ఒక సంవత్సరంలో, అంటే చైత్రమాసం మొదలు పాల్గొనం వరకు ఈ మొత్తం 12 మాసాల్లో ఎన్ని నవరాత్రులు వస్తాయి? ఆ నవరాత్రుల్లో అన్నింటికంటే కూడా ఈ దుర్గా నవరాత్రులకి ఎందుకు ఇంతటి ప్రాశస్త్యం ఉంది? వేదవ్యాసుడు తాను రచించినటువంటి దేవీ భాగవతంలో అమ్మవారికి సంబంధించిన నవరాత్రుల గురించి వివరిస్తూ కేవలం ఆశ్వీజ మాసంలో మాత్రమే కాదు అమ్మవారికి సంబంధించిన నవరాత్రుల యొక్క పూజా విధానము, చైత్రమాసంలోని వసంత నవరాత్రుల్లో, చైత్రమాసంలోని శుక్లపక్ష పాడ్యమి నుండి మొదలుకొని నవమి వరకు వసంత నవరాత్రులు అనే పేరుతో చెయ్యాలి. అదేవిధంగా ఆషాఢ మాసంలో ఆషాఢీ నవరాత్రులు అనే పేరుతో ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుండి మొదలుకొని నవమి వరకు నవరాత్రి మహోత్సవాలను ఆచరించాలి అని, తర్వాత ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రులు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఆశ్వీజ శుక్ల పాడ్యమి నుండి మొదలుకొని నవమి వరకు ఆశ్వీజ నవరాత్రులను ఆచరించాలి అని, అదేవిధంగా మాఘ నవరాత్రులు మాఘమాసంలోని శుక్లపక్ష పాడ్యమి నుండి మొదలుకొని నవమి వరకు ఆ నవరాత్రులను ఆచరించాలి అని, ఈ విధంగా మొత్తము 4 సార్లు ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ నవరాత్రుల యొక్క విధానాన్ని చేసినారు. నవరాత్రులను ప్రతి 2 నెలలకు ఋతువుల యొక్క మార్పు సమయంలో చెయ్యాలి అని ఆదేశాన్ని చేసినారు వ్యాస భగవానుడు. దానికి కారణం వల్ల ఒకటే ఏమిటి అనంటే, నవరాత్రులను ఆచరించేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నియమనిష్టలతో కూడుకొని ఉంటారు.
ఆహార విహారాల్లో స్వేచ్ఛా స్వాతంత్రాలను వదిలిపెట్టి శాస్త్రీయ మార్గాన్ని అవలంబించి ఆహారాన్ని సేవిస్తూ ఉంటారు. నిరాహారంగా ఉండి అమ్మవారిని ఉపాసించే వాళ్ళు కొంతమంది అయితే, ఉపహారాన్ని ఆహారంగా స్వీకరించి ఉపాసన చేసేవాళ్ళు ఇంకొంతమంది, ఒక పూట భోజనం చేసే అమ్మవారి యొక్క ఉపాసన చేసేవాళ్ళు ఇంకొంతమంది. ఏదేమైనప్పటికీ కూడా వీటిని కరాళ దంష్ట్రలు అని అంటారు. యుగముల యొక్క సంధి అంటే కాలం యొక్క సంధి. ఎండాకాలం పోతూ వర్షాకాలం వెళుతూ చలికాలం, ఆ మార్పు అయ్యేటువంటి సంధులు ఉన్నాయో ఆ సంధి కాలంలో యమదంష్ట్రులు అనంటే ప్రజలు అనేక రకాలైనటువంటి రోగాలకు గురవుతూ ఉంటారు. అది ఎప్పుడెప్పుడు గురవుతూ ఉంటారు అంటే వాతావరణం యొక్క మార్పు జరిగినప్పుడు. అందుకనే వైద్యుల సమీపానికి ఈ 4 నెలల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కారణం ఏమిటి అనంటే ఋతువుల యొక్క మార్పు వలన శరీరంలో అనారోగ్యాలు ఏర్పడతాయి. అనారోగ్యాలు ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే స్వీకరించేటువంటి ఆహారమే. అందుకని ఆ ఆహారాన్ని నియమబద్ధంగా స్వీకరించినట్టయితే రోగాలు రావు అనేటువంటిది ఒక ఉద్దేశం అయి ఉండవచ్చును. ఏదేమైనప్పటికీ కూడా యమదంష్ట్రలు అనే పేరుతో పిలువబడేటువంటి ఆ సంధి కాలంలో అమ్మవారి యొక్క నవరాత్రులు చేసేటువంటి ఏ వ్యక్తులు ఉంటారో నియమనిష్టలతో చేస్తారు. కావున వాళ్ళకి ఆరోగ్య విషయంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయనేది వ్యాసుని యొక్క అభిప్రాయం అయి ఉన్నది. ఇంకొకటి, నవరాత్రులు 4 విధింపబడి ఉన్నప్పటికీ కూడా శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి తస్యాం మమేతన్ మాహాత్మ్యం అనేటువంటిది మార్కండేయ పురాణంలో వ్యాసుడు స్పష్టంగా చెప్పినాడు. ఒకరింటిలో ఆ దంపతులకు 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకులలో ఏ కొడుకు నీకు ఇష్టము అని ప్రశ్న వేస్తే కొడుకులందరూ ఉన్న సమయంలో అందరూ నాకు ఇష్టమే అని అంటారు. కొడుకులు గనక ఒకవేళ దూరానికి వెళ్ళిపోయినప్పుడు ఈ ప్రశ్నను వేస్తే తల్లి కానీ తండ్రి కానీ 4 పెద్దవాడంటే నాకు ఇష్టము, చిన్నవాడంటే నాకు ఇష్టము అని అంటారు. లోకంలో సహజం ఇది. వ్యాసుడు ఏర్పాటు చేసినటువంటి ఈ నవరాత్రుల్లో 4 నవరాత్రుల్లో ఏది విశేషమైన నవరాత్రుల అమ్మవారిని సంతోషపెట్టేవి అని అడిగితే 4 సమానమైనటువంటి ఫలాన్ని ఇచ్చేవి అని అంటారు. 4 వీటిల్లో మళ్ళీ ఏది విశేషమైన ఫలాన్ని ఇస్తుంది అని అంటే శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి. శరత్కాలంలో వచ్చేటువంటి అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు ఉన్నాయో ఇవి చాలా విశేషాన్ని సంతరించుకున్నాయి. ఈ నవరాత్రులలో అమ్మవారిని పూజించడము సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు అనేక సంభారాలను తీసుకువచ్చి పూజించడము, అది కనుక ఒకవేళ వీలు కాని పక్షంలో ఆర్థికమైనటువంటి స్తోమత సరిగ్గా లేనటువంటి వాళ్ళు అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠించడము, అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు జరిగే చోటికి వెళ్ళి అమ్మ యొక్క దర్శనాన్ని చేసుకోవడము, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి శరత్కాలంలో అని. ఇంకొకటి, శరత్కాలంలో మిగతా అన్ని కాలాల కంటే స్వచ్ఛమైనటువంటి చంద్రుని యొక్క కళలు మనకు కనబడుతూ ఉంటాయి ఆకాశంలో. వర్షాకాలం అంతా అల్లకల్లోలమైపోయి ఉంటాయి నదీ నదాలు మొదలైనటువంటి అన్నీ కూడా. స్వచ్ఛమైనటువంటి ఈ కాలంలో మంచి మల్లెపూలు వస్తాయి, గులాబీలు వస్తాయి, కూరగాయలు కూడా చక్కగా దొరుకుతూ ఉంటాయి. ప్రకృతి చాలా పులకించిపోయి అన్ని రకాల ఫలాలను అనుగ్రహించి రమణీయమైనటువంటి దృశ్యాలతో కూడుకొని ఉంటుంది. కావున ఈ శరత్కాలంలో చేసేటువంటి నవరాత్రులు అత్యంత వైశిష్ట్యాన్ని కలిగి ఉంటాయి. గురుగారు, అంటే ఇప్పుడు చాలామందికి ఇది అంటే వంతెన ఉన్న వాళ్ళే చేసుకోవాలి ఈ నవరాత్రులని, వంతెన లేని వాళ్ళు చేసుకోకూడదు అని చెప్పేసి ఒక నమ్మకం అలా పెట్టుకుంటారు. కొంతమంది కలశ స్థాపన చేసుకుంటూ ఉంటారు ఈ దుర్గా నవరాత్రులని. కొంతమంది కేవలం విగ్రహం పెట్టుకొని లేకపోతే ఒక ఫోటో కానీ అలాంటిది ఏదైనా పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటిది? కలశ స్థాపనకి, విగ్రహాన్ని పెట్టుకోవడానికి. ఎవరి ఇంటిలో పరంపరాగతమైనటువంటి ఆచారాలతో కూడుకొని వ్రతాలు, నోములు, నియమాలు సంప్రదాయానుగుణంగా వస్తున్నాయో వాళ్ళు ఆచరించడము తప్పనిసరి. అది శ్రేయస్సునిస్తుంది. వాళ్లకు పరంపరాగతమై తాతలు ముత్తాతలు నాటి నుండి ఎట్లా చేస్తున్నారనేటువంటి విధానాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తే అటువంటి వాళ్లకు శ్రేయస్సు లభిస్తుంది. ఇందులో సందేహించే అవసరం లేదు. కలశస్థాపన అనే విషయానికి వస్తే మాత్రము విధిపూర్వకముగా
కలశాన్ని స్థాపించి ఆ కలశాన్ని కదిలించకుండా 9 రోజులు అట్లానే ఉంచి కలశంలో అమ్మవారి యొక్క ఆవాహనను చేసి శక్తిని అనుసరించి షోడశోపచారాలు, ఇంకా శక్తి ఉంటే చతుషష్ఠ్యోపచారాలు, ఇంకా శక్తి ఉన్నట్టయితే సప్తశతి పారాయణాలు, హోమాలు ఇవన్నీ కూడా చేయవచ్చును. కాకపోతే నియమాలను పాటించడము తప్పనిసరి. నియమపూర్వకమైన పూజా విధానము అమ్మవారు ఇష్టపడుతుంది. నియమాలను ఉల్లంఘించి పూజను కనుక ఆచరించినట్టయితే ఆమె ఎంత సంతోషాన్ని ఇచ్చి సంతోషిణి అనే పేరుతో ఉన్నదో అంత కోపానికి వచ్చేటువంటి చండీ దేవత కూడా అయి ఉంటుంది. అందుకని ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు? ముఖ్యంగా పరంపరాగతమైనటువంటి నవరాత్రులను ఆచరించే వాళ్లకు నియమాల గురించి చెప్పే అవసరమే లేదు. వాళ్ళు ఆచరణ చేస్తూనే ఉంటారు. కొత్తగా నవరాత్రులను ఆరంభించే వాళ్ళు ముఖ్యంగా ఈ నియమాలను దృష్టిలో ఉంచుకోవాలి. వాళ్లకు మొదటి నుండి ఉన్నటువంటి ఏ వ్యసనాలు ఉన్నాయో ఆ వ్యసనాలను పక్కన పెట్టాలి. ఉదాహరణకు సురాపానం చేసే అలవాటు ఉన్నదనుకోండి, ఆ 10 రోజుల కంటే ముందు వారం రోజుల నుండి మానేసి శరీరాన్ని శుద్ధి చేసుకుని గంగా గోదావరి వ్యాధుల్లో స్నానం చేసి ఆ తర్వాత నవరాత్రులను ప్రారంభం చేస్తే చాలా మంచి ఫలాన్ని ఇస్తుంది. అదేవిధంగా మాంసాహారులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ 9 రోజులు నవరాత్రులలో శాకాహార నియమంతో ఉంటే అమ్మవారు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగింపజేస్తుంది. ఈ విధంగా కొంతమందికి గుట్కాలు తినే అలవాటు ఉంటుంది, ఇంకొంతమందికి సిగరెట్ స్వీకరించే అలవాటు ఉంటుంది. ఏవి వ్యసనములు శాస్త్రములలో నిషేధింపబడి ఉన్నాయో వాటినన్నిటి కూడా త్యజించి శాస్త్రీయమైనటువంటి రీతిలో నియమపూర్వకముగా విధానాన్ని అనుసరించి నవరాత్రులను ఆచరించినట్టయితే అమ్మ తప్పకుండా కరుణామయ్యి మన కోరికలన్నిటి కూడా ఈడేరుస్తుంది. ఉల్లిపాయ, ఎల్లిపాయ ఇలాంటివి కూడా తినొద్దు అని చెప్తూ ఉంటారు. తామసాన్ని కలిగింపే శరీరంలో మనకు 3 రకాల ప్రవృత్తులు ఉంటాయి. 3 రకాల ప్రవృత్తుల్లో సాత్వికము, రాజసము, తామసము అని. ఎప్పటికీ కూడా దేవతా ఉపాసన చేసేటువంటి వ్యక్తులు సాత్విక రూపంలో ఉపాసన చేయాలి. మన శరీరంలో సాత్వికత అనేటువంటిది ఎట్లా ఏర్పడుతుంది, రాజసం అనేది ఎట్లా వస్తుంది, తామసం అనేటువంటిది ఎట్లా ప్రవేశిస్తుంది అనే విషయాన్ని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ స్పష్టపరిచినాడు. మనము తినేటువంటి ఆహారాన్ని అనుసరించి మనలో సాత్విక, రాజస, తామసాలు అనేటువంటివి వస్తాయి. సాత్విక గుణమే ప్రధానముగా పెట్టుకొని ఉపాసించేటువంటి ఉపాసకులు సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించాలి. ఉల్లిగడ్డ, వెల్లిపాయ విషయాన్ని పక్కన పెడితే ఉప్పు కారాలు కూడా తీసుకునేటువంటి ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువగా తీసుకోవాలి. వేడి బాగా ఉన్న పదార్థాలను తీసుకోకూడదు. అట్లానే పూర్తిగా చల్లారిపోయినటువంటి ఆహారాన్ని స్వీకరించకూడదు. నిన్నటి రోజున వండిన అన్నాన్ని ఈరోజు స్వీకరించడానికి వీల్లేదు. ఈ విధంగా ఏ ఆహారాన్ని స్వీకరించడం వలన మన శరీరంలో సాత్విక గుణము అనేటువంటిది ఏర్పడుతుందో అటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ అమ్మవారి యొక్క ఉపాసనం చేయాలి. గురుగారు, ఈ సంవత్సరము మనం ప్రతి సంవత్సరం చూసుకున్నట్టయితే నవరాత్రులు అంటే 9 రోజుల్లో వస్తుంది, ముగుస్తుంది. అంటే ఈ సంవత్సరం ప్రత్యేకించి 11 రోజులు నవరాత్రులు వచ్చాయి అని చెప్పి అన్నారు. అసలు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి నవరాత్రులు, ఎప్పటి వరకు? ఈ విశ్వావసునామ సంవత్సరంలో మొత్తం సోమవారం ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుండి మొదలుకొని 10 రోజులు నవరాత్రులు వస్తూ ఉన్నాయి. ధర్మసింధుకారుడు, అనేక ధర్మశాస్త్రకారులు, ఈ కాలాన్ని గురించి విచారం చేసినటువంటి మహర్షులంతా కూడా ఈ నవరాత్ర అనే పేరు ఏదైతే ఉన్నదో అది నామధేయం అన్నారు, శబ్దము మాత్రమే. అందుకని పాడ్యమి నుండి ప్రారంభించి శ్రవణ నక్షత్రం అనేటువంటి నక్షత్రం ఉంటుంది, ఆ నక్షత్రానికి సమాప్తి చేయాలి. శ్రవణ నక్షత్రము సమాప్తి అయ్యే విధానంలో ఒక్కొక్కసారి 7వ రోజులోనే సమాప్తి అవుతుంది. అంటే తిథులతో సంబంధం లేకుండా నక్షత్రానుసారంగా జరుపుకోవడం అంటారు. ఆరంభం చేసినటువంటి నవరాత్రులు 9 రోజులు కాకుండా 7 రోజుల్లో కూడా సమాప్తమైపోతాయి. 8 రోజులు వస్తాయి, ఆ తర్వాత 10 రోజులు కూడా వస్తాయి. అంటే
నవరాత్ర అనేటువంటి పేరు ఏదైతే ఉన్నదో అది నామధేయం అని అంటారు శాస్త్రకారులు. దాన్ని అనుసరించి ఈ సంవత్సరము చాలా అద్భుతంగా 10 రోజులు అమ్మను సేవించుకునేటువంటి భాగ్యాన్ని మనం పొందుతున్నాం. ఇదొక సౌభాగ్య విశేషం. మొదటి రోజు అమ్మవారు ఏ రూపంలో మనకి దర్శనమిస్తారు? ఆ అమ్మవారి నామధేయం అంటే మనం ఏ నామంతో అమ్మవారిని కొలుచుకోవాలి? ఆ రోజు అమ్మవారికి ఏ రంగు వస్త్రాన్ని అలంకరించాలి? అదేవిధంగా ఏ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి? అమ్మవారి యొక్క నవరాత్రులలో మొదటి రోజు బ్రాహ్మీ అనే పేరుతో ఆమెను అలంకారం చేయాలి. ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి అని చంద్రఘంట, కూష్మాండ అనేటువంటి పేర్లతో నవదుర్గలతో అలంకారం చేసే విధానం కూడా ఒకటి ఉన్నది. బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అనేటువంటి సప్తమాతృకలతో కూడుకున్న అలంకారాలు చేసే పద్ధతి కూడా ఒకటి ఉన్నది. అందులో బ్రాహ్మీ అనే పేరుతో పిలువబడేటువంటి అమ్మవారిని బ్రహ్మదేవుని యొక్క శక్తిగా భావించి మొదటి రోజున ఆమెను ఉపాసించాలి. బ్రాహ్మ్యై నమః అనేటువంటి నామాన్ని ఉచ్చరించి బ్రహ్మదేవుని యొక్క ఇల్లాలు శక్తి స్వరూపిణిగా ఆమెను ఉపాసిస్తూ ఉంటారు. కావున హంసవాహనారూఢ అయినటువంటి ఆమెను తెల్లని వస్త్రాలతో అలంకారం చేసినటువంటి తల్లిని, మల్లెపూలు మొదలైనటువంటి తెల్లనైనటువంటి పుష్పాలతో అలంకరించినటువంటి తల్లిని పూజించి శ్రేయస్సును పొందాలి. నివేదన విషయానికి వస్తే తెల్లనైనటువంటి పెరుగన్నాన్ని లేదా పాలతో తయారు చేసినటువంటి కోవా మొదలైనటువంటి పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి. మహాదేవ్. అమ్మవారిని ఆ రోజు అంటే ఏ మంత్రంతో జపించాలి? ఆ మంత్రంతో ఆ అమ్మవారిని స్మరిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది? మొదటి రోజు బ్రాహ్మీ కావున శ్రీ బ్రాహ్మ్యై నమః అనేటువంటి నామాన్ని మంత్రముగా భావించి, నామమంత్రముగా భావించి ఉపాసించాలి. బ్రహ్మదేవుని యొక్క ఇల్లాలు బ్రాహ్మీ, బ్రహ్మదేవుని యొక్క శక్తి స్వరూపిణి బ్రాహ్మీ కావున ఆమెను ఆ రోజు అంతా అట్లా ఉపాసన చేయడం వలన మనకు వచ్చేటువంటి ఫలము, ప్రయోజనము ఏమిటి అంటే చక్కని జ్ఞానము మనకు ప్రాప్తిస్తుంది. అజ్ఞానముతో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి మనలో జ్ఞానమును ప్రవేశింపజేసేటువంటి శక్తి ఎవరికి ఉంటుంది అంటే బ్రాహ్మణి. బ్రహ్మదేవుని అధీనంలో 4 వేదాలు ఉన్నాయి. వేదమునంటే జ్ఞానరాశి, జ్ఞాన భాండారము. వేదములలో ఉన్నంతటి విజ్ఞానము ఇంకెక్కడా కూడా లేదు. వేదమయీ అయినటువంటి భగవతి రాజరాజేశ్వరిని బ్రాహ్మీ అనే పేరుతో మనం ఉపాసించినట్టయితే, ఆ నామాన్ని ఉచ్చరించినట్టయితే తప్పకుండా మనకు జ్ఞానప్రాప్తి కలుగుతుంది. అలాగే రెండవ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుచుకోవాలి? అలాగే ఏ నామంతో పిలవాలి? ఆ రోజు అమ్మవారికి ఎలాంటి వస్త్రాలని అలంకరించాలి? ఎలాంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి? రెండవ రోజు అమ్మవారిని ఉపాసించేటువంటి ఉపాసకులు నవరాత్రులలో మాహేశ్వరి అనే పేరుతో పిలువబడేటువంటి అమ్మవారిని ఉపాసించాలి. మహేశ్వరుడు అనంటే శంకరుడు. శంకరుని అధీనంలో ఉన్నటువంటి శక్తిని మాహేశ్వరి అనే పేరుతో పిలుస్తారు. రెండవ రోజు ఉపాసించేటువంటి మాహేశ్వరిని శ్రీ మాహేశ్వర్యై నమః అనే నామమంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ రోజంతా కూడా గడపాలి. నందికేశ్వరుని పైన ఎక్కి త్రిశూలాన్ని ధరించి దివ్యమైనటువంటి రుద్రాక్షలను ధరించి 3 కన్నులతో కూడుకున్నటువంటి భగవతి రాజరాజేశ్వరి మాహేశ్వరి అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉంటుంది. అటువంటి అమ్మను దర్శనం చేసుకోవాలి. ఆమెను ఆ విధంగా దర్శనం చేసుకొని అమ్మ యొక్క నామమైనటువంటి మాహేశ్వర్యై నమః అనే నామాన్ని ఉచ్చరించడం వలన అనేక రకాలైనటువంటి సంపదలు కొనగూరుతాయి. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతని శాస్త్రం. ఐశ్వర్యాన్ని కోరేటువంటి వాళ్ళు ఈశ్వరుణ్ణి ఆశ్రయించి కోరాలి. ఈశ్వరుని యొక్క ఇల్లాలైనటువంటి ఆ తల్లి మాహేశ్వరి అనే పేరుతో పిలువబడుతూ ఉంటుంది. కావున మాహేశ్వర్యై నమః అనే నామాన్ని జపించి స్తుతించి దర్శించేటువంటి వ్యక్తులకు ఆ తల్లి దివ్యమైనటువంటి ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది. ఆనాడు అమ్మవారిని పూజించేటువంటి పూజకులున్నారో భక్తులున్నారో వాళ్ళు అమ్మకు అత్యంత ఇష్టమైనటువంటి దధ్యోదనము, దధ్యన్నాసక్త హృదయ అని అంటారు. పెరుగన్నాన్ని, మిరియాలు మొదలైనటువంటి
కమ్మని కొత్తిమీరి, కరివేపాకు మొదలైనటువంటివి వేసి గుమగుమలాడుతున్నటువంటి కమ్మని రుచికరమైనటువంటి దధ్యోజనము అని మనం అంటాము. అటువంటి ఆ నైవేద్యాన్ని పెట్టి అమ్మ ప్రసాదముగా స్వీకరించినట్టయితే మహేశ్వరి అనుగ్రహం మనకు కలుగుతుంది. మూడవ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు? ఆ రోజు అమ్మవారికి ఎలాంటి వస్త్రాలని సమర్పించాలి, ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించాలి అమ్మవారికి? మూడవ రోజు అమ్మవారిని ఉపాసించేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌమారి అనే పేరుతో పిలువబడేటువంటి అమ్మను ఉపాసించాలి. ఉపాసించేటువంటి ఉపాసకులు భక్తులు శ్రీ కౌమార్యై నమః అనే నామాన్ని జపించాలి. ఈ కౌమారీదేవి కుమారుని యొక్క ఇల్లాలు. కుమారుడు అనంటే ఎవరు అనంటే శంకరుని యొక్క చిన్న పుత్రుడైనటువంటి స్కందుడు, సుబ్రహ్మణ్య స్వామి అనే పేర్లతో మనం పిలుస్తూ ఉన్నాము. ఆయనకు సంబంధించినటువంటి శక్తి స్వరూపిణి. నెమలి పింఛాన్ని ధరించి నెమలి వాహనాన్ని అధిరోహించి శక్తి ఆయుధముతో కూడుకున్నటువంటి ఆమెను ఎవరైతే ఉపాసిస్తారో ఉపాసించేటువంటి ఉపాసకులకు ఆమె కుజదోషాలు మొదలైనటువంటి వాటిని తొలగిస్తూ ఉంటుంది. కుజదోషాల వలన చాలామంది సతమతమవుతూ ఉన్నారు. రుణగ్రస్తులై, రోగగ్రస్తులై, ఉద్యోగాలు రాకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల పాలవుతున్నటువంటి వాళ్లకు ఆ దోషాన్ని తొలగించుకునేటువంటి చక్కని అవకాశము నవరాత్రుల్లో ఉన్నది. కౌమారి అలంకారాన్ని చూచి శ్రీ కౌమార్యై నమః అనేటువంటి నామాన్ని జపించి ఆ దుఃఖాల నుండి బయటపడవచ్చును. కౌమారి దేవికి పూజించే సమయంలో నివేదనగా పాయసాన్ని నైవేద్యంగా పెట్టి ఆ పాయసాన్ని ప్రసాదముగా స్వీకరించినట్టయితే అమ్మ అనుగ్రహాన్ని కురిపిస్తుంది. ధరింపజేసేటువంటి ఆ వస్త్రాలు రంగు ఆకుపచ్చనైనటువంటి వస్త్రాలను ధరింపజేయడము, నెమలి వర్ణముతో కూడుకున్నటువంటి రంగు గల చీరలను ధరింపజేయడము శ్రేయస్కరమై ఉంటుంది. 4వ రోజు అమ్మవారిని వైష్ణవీ దేవిగా మనము పూజించాలి. వైష్ణవి విష్ణు రూపిణి అని నామాల్లో ఉన్నది. విష్ణుమూర్తి యొక్క శక్తి స్వరూపిణైనటువంటి భగవతి రాజరాజేశ్వరిని వైష్ణవి అనేది నామముతో పూజించాలి. విష్ణుమూర్తి ఇల్లాలుగా ఉన్న శంఖము, చక్రము, గద, వనమాల వీటిని ధరించి పీతాంబరాన్ని ధరించినటువంటి పసుపు రంగుతో కూడుకున్నటువంటి వస్త్రాన్ని ధరించినటువంటి ఆమెను మనం దర్శించి శ్రీ వైష్ణవ్యై నమః అనే నామాన్ని జపించాలి. నామమంత్రాలు అత్యంత శ్రేయోదాయకములై ఉన్నాయి. వీటికి ఉపదేశాలతో పట్టింపు లేదు, గురువు యొక్క ఆవశ్యకతను లేదు. లేదా ఎవరినైనా గురువుగా ఎంచుకొని నామమంత్రాలను వారి ముఖము నుండి వచ్చినట్టుగా భావించి ఈ నామమంత్రాలను జపించవచ్చును. శ్రీ వైష్ణవ్యై నమః అనేటువంటి ఈ నామాన్ని జపిస్తూ అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రలం కావచ్చును. వైష్ణవీ రూపంలో ఉన్నటువంటి అమ్మను ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళకు వచ్చేటువంటి ఫలం ఏమిటి అనంటే మోక్షప్రాప్తి. పునరపి జననాత్మకమైన సంసార చక్రంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళం మనకు మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి అనంటే విష్ణుమూర్తిని ఆశ్రయించవలసినదే. మోక్షమిచ్చే జనార్దనాత్, మోక్షమును జనార్దన వాసుదేవుడి నుండి కోరాలి అని శాస్త్రవచనం. నారాయణమూర్తి యొక్క శక్తి స్వరూపిణి కావున వైష్ణవీదేవిని ఈ విధంగా ఆశ్రయించినట్టయితే ఆ ఫలాన్ని ఇస్తుంది. చింతపండుతో తయారు చేసిన లేదా నిమ్మరసముతో తయారు చేసినటువంటి పులిహోర మొదలైనటువంటివి గారెలు, విష్ణుమూర్తికి నివేదించేటువంటి ఏ వస్తువులు ఉన్నాయో ఆ పదార్థాలన్నిటి కూడా నివేదించి అమ్మ ప్రసాదముగా స్వీకరించినట్టయితే మంచి చక్కని శ్రేయస్సును పొందుతారు. 5వ రోజు నవరాత్రులలో వారాహి అనే పేరుతో ఆమెను పూజించాలి. వరాహమూర్తి యొక్క శక్తి స్వరూపిణియే వారాహి. శ్రీ వారాహ్యై నమః అనే నామమంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. వరాహమూర్తి అవతారాన్ని శ్రీమన్నారాయణమూర్తి ఎందుకోసం ఎత్తినాడు అనంటే హిరణ్యాక్షుని యొక్క సంహారం చేయడం కోసమై.
హిరణ్యాక్షుడిని ఎందుకు సంహరించవలసి వచ్చినది అనంటే భూమినంతా కూడా చాపవల చుట్టి రసాతలంలో పారవేసినాడు. భూమండలం లేకపోతే మిగతా ఏ లోకాలకు శ్రేయస్సు లభించదు. అందుకని నారాయణమూర్తి వరాహ రూపాన్ని ధరించి ముక్కుయే అంటే వాసన చూడడం అనేటువంటిది ముక్కు ద్వారా చేస్తాం కావున నాసారంధ్రము ద్వారా విషయాలను గ్రహించే లక్షణము కలిగినటువంటి వరాహ రూపాన్ని ధరించి రసాతలగతమైనటువంటి భూమండలాన్ని తన తెల్లనైనటువంటి కూరలతో ఎత్తి నీళ్లపైన ఉంచి లోకాలకన్నిటికీ కూడా శ్రేయస్సును కలిగింపజేసినాడు. యజ్ఞస్వరూపుడు కావున ఆయనను యజ్ఞవరాహమూర్తి శ్వేతవరాహుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. తెల్లనైనటువంటి వరాహం వంటి రూపం గలవాడు. ఆ వరాహ స్వామి యొక్క శక్తి స్వరూపిణి కావున వారాహి అనే పేరుతో పిలువబడుతుంది. ఆమెను ఎవరైతే పూజిస్తారో, పూజించేటువంటి పూజకులు ఉంటారో, భక్తులు ఉంటారో వాళ్ళకు వచ్చేటువంటి ఫలం ఏమిటి అంటే శత్రువుల యొక్క సంహారం జరుగుతుంది. శత్రువుల యొక్క సంహారం జరగడము అనంటే శత్రువులలో ఉండేటువంటి శత్రుతాభావం అనేటువంటిది తొలగిపోతుంది. వాళ్ళు మిత్రులుగా మారుతారు. అమ్మ వారాహి రూపిణి ఉండి మనకు ఇవ్వకూడనటువంటి ఫలం అంటూ ఏదీ లేదు. అన్ని రకాలైనటువంటి ఫలాలను అనుగ్రహిస్తుంది. అటువంటి వారాహి స్వరూపిణి అయినటువంటి భగవతి రాజరాజేశ్వరిని ఉపాసించేటువంటి ఉపాసకులు ఏదైనా వస్తువును నివేదనగా పెట్టవచ్చును. ముఖ్యముగా లడ్డూలు నైవేద్యముగా పెడితే అది చాలా సంతోషదాయకమై ఉంటుంది. అటువంటి మధుర పదార్థాన్ని ఆహారంగా పెట్టాలి. ఆమె ధరించేటువంటి వస్త్రములు ఎర్రని వస్త్రములు ఉంటాయి. ఎరుపు రంగులో ఏదైనా కావచ్చును, మెరూను మొదలైనటువంటివి అనేక విభాగాలు ఉన్నాయి. ఏదైనా సరే ఆ వస్త్రాన్ని ధరించాలి. మందార కుసుమాలంటే చాలా ఇష్టము. మందార పూలతో అల్లినటువంటి పూలమాలలు ఆమెకు సమర్పించాలి. ఈ విధంగా వారాహ్యై నమః అనే నామాన్ని జపించినటువంటి వారికి శత్రువుల యొక్క తాకిడి అనేటువంటిది లేకుండా పోతుంది. మహాదేవ ఇంద్రాణి అనే పేరుతో పూజింపబడుతుంది అమ్మవారు ఈ రోజున. ఇంద్రాణి అని అంటే ఇంద్రునికి సంబంధించినటువంటి శక్తి స్వరూపిణి ఇంద్రాణి. ఇంద్రుడు ఎవరు అని ప్రశ్న వేస్తే దేవతలకు రాజు. దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుని యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి భగవతి రాజరాజేశ్వరి ఇంద్రాణి అనే పేరుతో పిలువబడుతుంది. ఆమెను శ్రీ ఇంద్రాణ్యై నమః అనే నామాన్ని ఉచ్చరిస్తూ ఆ రోజంతా కూడా గడపాలి. ఇంద్రుడు ఐరావత వాహనారూఢుడై ఉంటాడు. సముద్రాన్ని మథించగా అందులో నుండి అనేక రకాలైనటువంటి వస్తువులు వచ్చినాయి. అందులో నుండి వచ్చినటువంటిదే ఐరావతం. తెల్లనైన ఐరావతాన్ని అధిరోహించి వజ్రాయుధాన్ని చేతుల్లో ధరించి ఉన్నటువంటి చాలా సుందరమైనటువంటి రూపంతో కూడుకున్నటువంటి భగవతి ఇంద్రాణి అనే పేరుతో పిలువబడుతుంది. ఆమెను శ్రీ ఇంద్రాణ్యై నమః అనే నామమంత్రంతో పూజించాలి. దివ్యమైనటువంటి పట్టు వస్త్రాలను, మామూలు కాటన్ వస్త్రాలు కాకుండా పట్టు వస్త్రాలను, అనేక రకాలైనటువంటి నగలను, ఎందుకంటే రాజులకు రాజు, దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుని ఇల్లాలు కాబట్టి సామాన్యమైనటువంటి రీతిలో మనం చూడడానికి వీల్లేదు. పట్టు పీతాంబరాలతో అలంకరించినటువంటి ఆమెను, అనేక ఆభరణయుత అయినటువంటి ఆమెను, ఏనగపైన కూర్చున్నటువంటి ఆ తల్లిని ఇంద్రాణి అనే పేరుతో పిలువబడే తల్లిని ఇంద్రాణి నమః అని పూజించాలి. అమృతము వంటి పాలతో, దేశీయ ఆవుల యొక్క పాలతో తయారు చేసినటువంటి పక్వ పదార్థాలను, మిఠాయి కావచ్చును, ఇంకా దానితో తయారు చేయబడ్డటువంటి ఇంకా క్షీరాన్నము, ఖీర్ అని అంటారు, ఆ క్షీరాన్నము కావచ్చును, అటువంటివి నైవేద్యాన్ని పెట్టి ఆమెను పూజించాలి. ఇంద్రాణ్యై నమః అని పూజించేటువంటి భక్తులకు ఇంద్రాణీదేవి అనుగ్రహించేటువంటి ఫలం ఏమిటి అనంటే రాజ్యప్రాప్తి. ఎవరైతే ఇంద్రాణీదేవిని పూజిస్తారో వాళ్లకు అఖండ సౌభాగ్యంతో కూడుకున్నటువంటి రాజ్యము, రాజకీయాల్లో ఆధిపత్యం అనేటువంటిది కలుగుతుంది అని శాస్త్రాల్లో చెప్పబడ్డది. మహాదేవ గురుగారు,
7వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు, ఆ రోజు అమ్మవారిని ఏ నామంతో స్మరించాలి, ఎలాంటి రంగు వస్త్రాలని అమ్మవారికి అలంకరించాలి, అదేవిధంగా అమ్మవారికి ఆ రోజు ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించాలి. 7వ రోజు నాడు చాముండా అనే పేరుతో ఆమెను పూజించాలి. చాముండాయి నమః అనే నామమంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ రోజంతా కూడా కాలం గడపాలి. చాముండా ముండమథని, చండు ముండు అనే పేరు గల 2 రాక్షసులను సంహారం చేయడం వలన చాముండా అనేటువంటి పేరు ఆమెకు వచ్చినది అని మార్కండేయ పురాణంలో చెప్పబడ్డది. చండముండులను సంహారం చేసినటువంటి ఆ భగవతిని చాముండా రూపంలో మనము దర్శనం చేసుకొని ఆనాడు నవరాత్రుల్లో పూజించడం వలన మనకు అత్యంత శ్రేయస్సు లభిస్తుంది. ముఖ్యంగా దీనివలన కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులే కాకుండా మనలోనే శత్రువులు ఉన్నారు. మనలో శత్రువులు ఎవరున్నారు అనే సందేహం వస్తుంది. కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలనేటువంటి ఈ 6 ఉన్నారో ఈ 6 మనకు శత్రుత్వాన్ని కలిగించేటువంటి వాళ్ళు. ఈ 6 మనలో బాగా బలిసి ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళందరూ శత్రువులుగా కనబడతారు. ఈ 6 అనేటువంటి ఏవైతే కామక్రోధాదులను గురించి చెప్పుకున్నామో అవి సన్నగిల్లినవి అంటే ఎదుటివాడు మనకు శత్రువుగా కనిపించడు. అందుకని మనలో ఉన్నటువంటి అంతఃశత్రుత్వ నిరాకరణ కావాలి అంటే, అంతఃశత్రువులు తొలగిపోవాలి అంటే చాముండాదేవి యొక్క ఉపాసన తప్పనిసరి. ఆ చాముండాదేవి భగవతి రాజరాజేశ్వరికి సంబంధించినటువంటి రజోగుణ ప్రధాన దేవతామూర్తి. ఆమెనే చండీ అనే పేరుతో కూడా పిలుస్తారు. కోపము కలిగినటువంటి దేవత అంటారు. కోపము కలిగిన తర్వాత ఆమెను పూజించడం ఎందుకు అని లోకంలో అంటారు. ఇంటిలో ఉండే ఇంటి యజమానికి కోపమే లేకపోతే ఇంటి వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళ పనులను సక్రమంగా నిర్వహించరు. ఒక ఆఫీసులో ప్రధానమైనటువంటి వ్యక్తి కోపానికి రాకపోతే ఫైళ్ళన్నీ కూడా పెండింగ్లోనే ఉంటాయి. అవన్నీ చకచకా చేస్తున్నారు, ఇంత పని సక్రమంగా జరుగుతున్నదంటే ఒకవేళ మేము ఈ పని చేయకపోతే మా ఆఫీసరు మా పెద్దవాడు కోపానికి వస్తాడు. కోపము ప్రధానమైనటువంటిది. కోపము వేరు, క్రోధము వేరు. అమ్మవారికి ఉన్నటువంటిది మన విషయంలో కోపము. క్రోధం అంటే ఏమిటి అనంటే ఎదుటివాడు నశించాలి అనే ఆవేశాన్ని క్రోధము అని అంటారు. ఎదుటివాడు ఉద్ధరింపబడాలి అనేటువంటి వచ్చే ఆవేశాన్ని కోపము అని అంటారు. తల్లికి కొడుకు పైన కోపం ఉంటుంది, క్రోధం ఉండదు. శత్రువు పైన క్రోధం ఉంటుంది, వాడు నశించాలి అని. అందుకని మా తల్లి ఆ భగవతి చాముండాదేవి కోపస్వరూపిణి. మన పైన మనం ఉద్ధరింపబడేందుకోసం ఈ కోపాన్ని ప్రకటిస్తుంది. అధ్యాపకునికి కోపం లేకపోతే విద్యార్థి సక్రమంగా అధ్యయనం చేయడు. ఈ విధంగా కోపమే ప్రధానంగా కలిగినటువంటి ఆ భగవతి రాజరాజేశ్వరిని పూజించేటువంటి వ్యక్తులుంటారో ఆ వ్యక్తులు అమ్మను ఆ విధంగా పూజించి సింహవాహనారూఢై 8 భుజాలతో గూడుకొని దివ్యమైనటువంటి రక్త వస్త్రాన్ని ధరించినటువంటిది లేదా పసుపు రంగు వర్ణమును ధరించినటువంటిదైనటువంటి ఆ భగవతిని పూజించి చాముండాదేవి అయిన మహా అనేటువంటి నామాన్ని జపించడం వలన అనేక రకాల అంతఃశత్రువుల యొక్క తొలగింపు జరుగుతుంది. దీనికి అనేక రకాలైనటువంటి పులిహోరలు నైవేద్యంగా పెట్టి అమ్మ ప్రసాదముగా స్వీకరించి 1, 2, 3 లేదా 4, 5 రకాల పులిహోరలు పెట్టి నివేదన చేసి నివేదితాన్నాన్ని మనం ప్రసాదముగా స్వీకరించడం వలన అమ్మ మన విషయంలో చాలా అనుగ్రహ పాత్రురాలి, మన కోరికలను ఈడేరుస్తుంది. గురువుగారు 8వ రోజు అమ్మవారు అంటే 8వ రోజు అష్టమి అంటాం కదా, దుర్గాష్టమి అని చెప్పి అంటూ ఉంటాము. 8వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు, అదేవిధంగా ఆ రోజు అమ్మవారికి ఎలాంటి రంగు వస్త్రాలని అలంకరించాలి, ఎలాంటి నైవేద్యాన్ని అమ్మవారికి నివేదన చేయాలి, ఆ రోజు అమ్మవారిని ఏ నామంతో స్మరిస్తే మనకి ఆ అమ్మవారి అనుగ్రహం అనేటువంటిది ప్రాప్తిస్తుంది. 8వ రోజున అమ్మవారిని దుర్గాదేవిగా మనం ఉపాసించాలి. దుర్గాదేవిగా ఉపాసించే ఉపాసకులకు అమ్మ ఏమిస్తుంది అనంటే మార్కండేయ పురాణంలో చెప్పినాడు వ్యాస భగవానుడు.
శ్రీ దుర్గాయే నమః అనే నామమంత్రాన్ని ఉపాసించాలి. దానివల్ల వచ్చే ఫలమేమిటో చెప్పుతూ, దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త అంటాడు. అంటే తాత్పర్యం ఏమిటి? దుర్గా దుర్గా అని ఆ అమ్మవారిని దుర్గా రూపంలో ధ్యానం చేసినట్టయితే, స్మరణ చేసినట్టయితే, నోటి నుండి ఉచ్చరించడం కూడా కాదు, దుర్గా అని స్మరణం చేస్తే చాలు. హరసిభీతి మశేష జంతువులకు ఉండేటువంటి ఎన్ని రకాలైనటువంటి భయాలు ఉన్నాయో ఆ భయాలన్నింటినీ కూడా తొలగిస్తావు. దారిద్ర్య దుఃఖ భయహారిణి, 3 రకాలైనటువంటి వాటితో సతమతం అవుతూ ఉంటాడు జీవుడు. దారిద్ర్యము అన్నిటికంటే దుఃఖాన్ని కలిగించేటువంటిది. దారిద్ర్య దుఃఖము, తర్వాత భయము, ఈ మూడిటిచే సతమతమయ్యేటువంటి వాడు దుర్గాదేవి అయినటువంటి నిన్ను కనుక ఒకవేళ ఉపాసించినాడు అని అంటే ఈ 3 కూడా దొరికిపోతాయి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య, నీవు తప్ప ఈ 3టిని తొలగించే సామర్థ్యం ఇంకెవరికి ఉంటుంది అని ఎదురు ప్రశ్న వేసి అమ్మ యొక్క వైభవాన్ని వర్ణిస్తాడు. సింహము పైన కూర్చొని ఎర్రని పూలతో అలంకరింపబడి ఎర్రని రంగుతో కూడుకున్నటువంటి ఆ భగవతి, ఎర్రని గాజులను ధరించి ఉన్నటువంటి ఆ అమ్మను ఆనాడు ఉపాసించాలి. 9 రకాల సద్దులను నైవేద్యం పెట్టాలి. ఇంకా అనేక రకాలైన పదార్థాలను నివేదనగా పెట్టాలి. దుర్గుడు అనే పేరు గల రాక్షసుని యొక్క సంహారం చేయడం వలన దుర్గా అనే పేరు వచ్చినది ఆమెకు. దేశమంతా కూడా శాంతించినది, ప్రశాంతతను పొందినది దుర్గాదేవి యొక్క అవతారం వలన. అందుకని ఆమె అవతారం నాడు శ్రీ దుర్గాదేవి నమః అని ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి ఉపాసించేటువంటి ఉపాసకులకు అఖండ విద్యాప్రాప్తి, అనేక రకాలైనటువంటి విద్యలు వానికి ప్రాప్తిస్తాయి అని మనకు శాస్త్రాల్లో తెలియజేయబడ్డది. అటువంటి దుర్గానుగ్రహము 8వ రోజున పొందడానికి ప్రయత్నం చేయాలి. గురువుగారు, 9వ రోజు నవమి రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుచుకోవాలి? అదేవిధంగా ఆ రోజు అమ్మవారికి ఎలాంటి రంగు వస్త్రాలని అలంకరించాలి? ఎలాంటి నైవేద్యాన్ని ఆ అమ్మవారికి సమర్పించాలి? ఏ నామంతో ఆ అమ్మవారిని స్మరిస్తే 9వ రోజు మనకి ఆ అమ్మవారి అనుగ్రహం ప్రాప్తిస్తుంది? 9వ రోజు ఆమెను పూజించేటువంటి వాళ్ళంతా కూడా భగవతి రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరిగా పూజించాలి. లలితా మహాత్రిపుర సుందరిగా పూజించేటువంటి వాళ్ళు భక్తులు శ్రీ లలితాదేవి అయి నమః అనే నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. చేతిలో చెరుకు గడను పట్టుకొని దివ్యమైనటువంటి 4 భుజాలతో కూడుకొని ఉన్నటువంటిది సింహాసనం పైన కూర్చొని ఎడమ కాలును కుడి తొడకు బిగించి కుడి కాలును పాదపీఠం పైన పెట్టినటువంటి సుందరాకారమైనటువంటి సుందరమూర్తి, ప్రసన్నవదనేక్షణ, కోటి మన్మధుల రతీదేవతల యొక్క లావణ్యం ఒకచోటికి చేరిస్తే అంత సౌందర్యము ఉంటుందో అంత సౌందర్యాన్ని కలిగి ఉండి కోటి చంద్రుల సుశీతలత్వముతో కూడుకొని చల్లని కాంతులు ఈనుతూ ఉన్నటువంటి కనుసం చూపుల చేతనే భక్తులను ఆకర్షించేటువంటి దివ్యమైనటువంటి రూపాన్ని, లలితా రూపాన్ని మనం దర్శించాలి. ఈ లలితాదేవి కూడా అన్ని వేళ్లకు ఉంగరాలను ధరించి చేతుల నిండా తెల్లని, ఎరుపు, పసుపుతో కూడుకున్నటువంటి గాజులను ధరించినటువంటి అఖండ సౌభాగ్యవతి అయినటువంటి భగవతిని అనేక రకాలైనటువంటి పట్టు పీతాంబరాలతో అలంకృత అయినటువంటి ఆ భగవతిని ఆనాడు ఉపాసించాలి. శ్రీ లలితాదేవి నమః. మనకు లోకాల యొక్క ప్రసక్తి వచ్చినది. భూర్లోక స్వర్లోకాలను మొత్తం 14 లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాలన్నిటికీ పైన ఉండేటువంటి లోకమును మణిద్వీపం అనే పేరుతో పిలుస్తారు. అటువంటి మణిద్వీపాధివాసిని అయి అందరి చేత స్తుతింపబడుతూ ఉన్నటువంటి ఆ అమ్మను లలితాదేవి నమః అని పూజించడం వలన ఆ కోరికలన్నిటి కూడా ఈడేరుస్తుంది ఆ భగవతి రాజరాజేశ్వరి. ఆమెకు మనము యథోచితమైనటువంటి సద్య మనం ఏది చెయ్యాలి అని అనుకుంటామో చేసేటువంటి పదార్థాన్ని నివేదనగా చేసి, ముఖ్యంగా చెరుకు గడలు ఆమెకు నైవేద్యముగా ఇచ్చినట్టయితే ఆమె సంతుష్టాంతరంగా అవుతుంది. పాయసాన్న ప్రియ,
దధ్యన్నాసక్త మానస అనేటువంటి అనేకంగా చెప్పబడ్డాయి. పాయసాన్నం అంటే ఇష్టపడుతుంది, దధ్యన్నం అంటే ఇంకా ఇష్టపడుతుంది, గుడాన్న ప్రీత మానస అనేటువంటిది కూడా చెప్పబడ్డది. గుడాన్నం అంటే బెల్లముతో తయారు చేసినటువంటి అన్నాన్ని నైవేద్యం పెట్టాలని. ఈ విధంగా శక్తిని అనుసరించి ఆ నివేదనను బట్టి శ్రీ లలితాదేవి నమః అని ఉపాసించినట్టయితే తప్పకుండా లలితాదేవి ప్రసన్నురాలవుతుంది. మహాదేవ. శరణ్ నవరాత్రులు అంటాము. నవరాత్రులు అయిపోయాక 10వ రోజు, చివరి రోజు అమ్మవారు ఏ రూపంలో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది, ఆ రోజు అమ్మవారిని ఎలా ప్రార్థన చెయ్యాలి, ఆ రోజు విజయదశమి అని మనం అందరం కూడా జరుపుకుంటూ ఉంటాము. అంటే విజయాన్ని సాధించిన రోజు ఆ అమ్మవారు 9 రోజులు పోరాడి విజయాన్ని సాధించింది కాబట్టి 10వ రోజు మనం విజయదశమిగా జరుపుకుంటాము అని అంటాం. మరి ఆ రోజు అమ్మవారిని ఏ విధంగా ప్రార్థన చేయాలి? భగవతి రాజరాజేశ్వరి అన్ని అవతారాల యొక్క సమిష్టి స్వరూపిణి. ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ఏ 9 రోజులలో ఉండేటువంటి అవతారాలు ఉంటాయో అవన్నీ ఒకచోటికి చేరిస్తే అది రాజరాజేశ్వరి అనే పేరుతో పిలువబడుతుంది. అందరికంటే గొప్పవాడు ఎవరు అని ప్రశ్న వేస్తే రాజే గొప్పవాడు అని అంటారు. రాజులకు కూడా గొప్పనైనటువంటిది కావున రాజరాజేశ్వరి. రాజరాజు అనంటే రాజును ధరించినవాడు. రాజు అనే పదానికి రాజ్యాన్ని పరిపాలించేవాడు అనే అర్థం ఉంటూ ఉండగా, రాజశేఖరుడు అనంటే రాజా అనే పదానికి చంద్రుడు అనే అర్థం కూడా ఉన్నది. చంద్రుడిని శిరస్సున ధరించిన వాడు ఎవరు అంటే శంకరుడు. రాజశేఖరునికి ఇల్లాలుగా ఉన్న రాజరాజేశ్వరి అనే పేరుతో ఆమె పిలువబడుతుంది. ఈమెను ఉపాసించేటువంటి ఉపాసకులు శ్రీ రాజరాజేశ్వరి నమః అని ఉపాసించాలి. ఇప్పటిదాకా చెప్పినటువంటి పండ్లు ఫలాలు అనేటువంటివి కాకుండా ఏది నీకు ఇష్టమైనటువంటి అమ్మవారికి నివేదించాలి అని అనిపిస్తూ ఉంటుందో అన్నిటికంటే ఉత్తమమైనటువంటి పదార్థము అమ్మవారికి ఏది ఇష్టమైనది అని చర్చ చేసి ఇష్టమైన పదార్థం ఏదంటే పాయసాన్నమే. ఇంకొకటి మన ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో అమ్మవారి నవరాత్రుల ఆరంభ రోజున చివరి రోజున పుణుకులు అని చేస్తారు, లేదా భక్ష్యములు అని చేస్తారు. పప్పును ఉడకబెట్టి శర్కర లేదా బెల్లముతో తయారు చేసినటువంటి పూర్ణముతో తయారు చేసినటువంటిది ఏదైతే ఉంటుందో పదార్థము నేతిలో గోలించేటువంటిది దాన్ని పుణుకులు అనే పేరుతో పిలుస్తారు. దానిలో పెట్టేటువంటి మధుర పదార్థాన్ని పూర్ణము అని అంటారు. పూర్ణము అంటే సంపూర్ణము. నవరాత్రుల యొక్క సంపూర్ణత స్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. అందుకనే విజయదశమి రోజున అందరి ఇళ్లలో ఎంత శక్తి ఉన్నా లేకున్నా శక్తికి మించకుండా శక్తిని తగ్గించకుండా అందరి ఇళ్లలో భక్ష్యాలు చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటిది ఉన్నది. అనేక రకాలుగా ఉన్నాయి భక్ష్యాల్లో కూడా. శుద్ధ భక్ష్యాలు, బెల్ల భక్ష్యాలు అని. భక్ష్యమును చేయడంలో తాత్పర్యం ఏంటి? అందులో పూర్ణాన్ని పెట్టి మనం అమ్మవారికి నైవేద్యం చేస్తాం కాబట్టి ఇన్ని రోజులు ఉపవాస వ్రతము, ఇన్ని రోజులు దీక్షతో చేసినటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అవి పూర్ణ ఫలాన్ని ఇవ్వడం కోసమని ఆ విధంగా ఆనాడు నివేదన చేయాలి. రాజరాజేశ్వరి నమః అనేటువంటి నామాన్ని జపించాలి. ఎర్రని వస్త్రాలను ధరించి ఎర్రని పూలతో కమలాలతో పూజింపబడ్డటువంటి ఆ భగవతిని సింహాసనము పైన కూర్చొని ఉన్నటువంటి ఆమెను దేవతలంతా కూడా చుట్టూ సేవిస్తూ ఉన్నటువంటి అణిమాది రావృతాం మయూఖై, అణిమాది అష్టసిద్ధులు శరీరాన్ని ధరించి ఆమె పైన పూల వర్షాన్ని కురిపిస్తున్నటువంటి ఆ తల్లిని పూజిస్తే మన కోరికలన్నీ కూడా ఈడేరుతాయి. మనకు అన్ని రంగాల్లో విజయం అనేటువంటిది సమకూరుతుంది. మహాదేవ. శరన్నవరాత్రులు 9 రోజులు, అలాగే 10వ రోజు విజయదశమి రోజు కూడాను ఆ అమ్మవారిని గురువుగారు చెప్పినటువంటి నామాలతో స్మరణ చేసి అందరం కూడా ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవ్వాలి అని మనస్ఫూర్తిగా తీర్థయాత్రలు ఛానల్ ద్వారా ప్రేక్షకులని కోరుకుంటున్నాను.